నేను చందు. వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. రాజకీయాల్లో ఓటమి ఎదురైన ప్రతిసారి గులాబీ పార్టీలో పేరు మార్పు ప్రస్తావన ఒక అంతర్మదన అంశంగా మారుతోంది. ప్రజాక్షేత్రంలో శక్తివంతంగా పోరాడాల్సిన పోరాట పటిమను విస్మరించి కేవలం సెంటిమెంట్పై దృష్టి కేంద్రీకరించేలా ఈ చర్చ మళ్ళింది. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనే సూత్రాన్ని మరిచి దేశాన్ని ఏలాలని వేసుకున్న ప్రణాళికలు గాలిమూటలుగా మారిపోయాయి. జాతీయ ఆశలు కనుమరుగైన తరువాత పార్టీలోని లోటుపాట్లు, తప్పిదాలు ఒక్కొక్కటిగా తెరపైకొచ్చాయి. ఓటమి ఒక్కటే అయినా దాని నుండి పుట్టిన కల్లోలం మాత్రం 2 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీని కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలోనే మరోమారు పాత పేరు టీఆర్ఎస్ పై అందరి చూపులు మళ్ళాయి. నిజంగానే సెంటిమెంట్తోనే విజయాన్ని సాధించవచ్చా? పతనానికి కారణమైన తప్పిదాల మాట ఏంటి? గుణపాఠంగా మారిన ఈ ఘట్టాలకు ఎండ్ ఎప్పుడో? 2026లోనైనా గులాబీ పార్టీ గెలుపు బోని కొడుతుందా? ఆ దోబూచులాటలేంటో ఇప్పుడు విశ్లేషిద్దాం. రాజకీయాల్లో ఓటమి ఎదురైన ప్రతిసారి పార్టీల అంతర్మథనం చెందడం సహజం. ప్రస్తుతం గులాబీ పార్టీ పరిస్థితి ఇందుకు అద్దం పడుతోంది. ఒకప్పుడు ఉద్యమ ప్రస్థానంతో వెలిగిపోయిన బీఆర్ఎస్ 2023 అసెంబ్లీ ఎన్నికల ఓటమితో మొదలైన పతనం పార్లమెంటు ఎన్నికల్లో మరింత తీవ్ర రూపం దాల్చి ఇటీవల జరిగిన ఉప ఎన్నికల వరకు నిరంతరాయంగా కొనసాగింది. అయితే ఈ వరుస పరాజయాలకు ప్రధాన కారణం ప్రజలతో మమేకమైన టీఆర్ఎస్ అనే భావోద్వేగ బంధాన్ని వదిలి బీఆర్ఎస్ గా మారడమేనని విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి. గులాబీ పార్టీ ప్రస్థానం తెలంగాణ అనే బలమైన సెంటిమెంట్ వెంటిలేటర్ పైనే ఊపిరి పోసుకుంది. కానీ అధికారం తర్వాత అధినేత కేసీఆర్లో ప్రాంతీయ పరిధి దాటి దేశాన్ని ఏలాలన్న ఆశలు మొలకెత్తాయి. కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీలకు ధీటుగా ఎదగాలన్న ఆకాంక్షే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చేలా చేసింది. సొంత గడ్డపై సెంటిమెంట్ను రగిలించి గెలిచిన నాయకుడు జాతీయ స్థాయికి వెళ్లగానే ఆ సెంటిమెంట్ను వదిలేసుకోవడం ఆత్మహత్య సదృశ్యమైంది. గతంలో రాజకీయ ఎదుగుదల కోసం కేసీఆర్ ప్రాంతీయవాదాన్ని అస్త్రంగా వాడుకున్నారు. అదే ఆయనకు రక్షణ కవచమైంది. కానీ ఆ కవచాన్ని వదిలేసి బీఆర్ఎస్గా మారినప్పుడే తన ప్రధాన బలమైన ప్రాంతీయ అస్తిత్వం దెబ్బతింటుందని ఆయన గ్రహించలేకపోయారు. తెలంగాణ అనే పదాన్ని పార్టీ పేరు నుంచి తొలగించడం ద్వారా ప్రజలతో ఉన్న ఎమోషనల్ కనెక్షన్ ను స్వయంగా తెంచుకున్నట్లయింది. వేర్లను నరికేసి కొమ్మలపై కూర్చుని పండ్ల కోసం ఆశపడడం ఎంత అవివేకమో ప్రాంతీయవాదాన్ని విస్మరించి జాతీయ పార్టీగా మనుగడ సాగించాలనుకోవడం కూడా అంతే అని విశ్లేషకులు భావిస్తున్నారు. వరుస వైఫల్యాలకు కేవలం పేరు మార్పు మాత్రమే ఏకైక కారణం కాదు. కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుంది అన్న చందంగా ప్రస్తుతం పార్టీ పరిస్థితి తయారైంది. పేరు మార్పు నిర్ణయం ఒకెత్తైతే అధినేత కేసీఆర్ ప్రజలకు, కేడర్కు దూరంగా ఫామ్ హౌస్కే పరిమితం కావడం పార్టీని మరింత బలహీనపరిచింది. దీనికి తోడు ఇంటి ఆడకూతురు కవిత చుట్టూ ముసురుకున్న వివాదాలు, లిక్కర్ స్కామ్ వంటి ఆరోపణలు పార్టీ ప్రతిష్టను బజారుకిచ్చాయి. నాయకత్వ స్తబ్దత, కుటుంబ సభ్యులపై ఆరోపణలు, పేరు మార్పు గందరగోళం ఇవన్నీ ఏకమై పార్టీ పతనాన్ని శాసించాయి. పేరు మార్పు అనేది ఓటమికి ఒక కారణం కావచ్చు, కానీ అదే ఏకైక కారణం అనుకోవడం శుద్ధ భ్రమ. ఇటీవల కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీలో ముదురుతున్న అంతర్గత కుమ్ములాటలను బట్టబయలు చేశాయి. మా నాన్న కేసీఆర్ మంచివాడే, కానీ హరీష్ రావు, సంతోష్ రావు వంటి వారు పార్టీని దోచేశారు అని కవిత ఆరోపించడం సాధారణ విషయం కాదు. ఇంటి గుట్టు రచ్చకెక్కడం, కీలక నాయకులపైనే అవినీతి ముద్ర పడడం వంటి తీవ్రమైన సమస్యలు ఉండడం, కేవలం బోర్డు మారిస్తే బతుకు మారుతుందా అనేది $1 మిలియన్ ప్రశ్న.
పేరు మార్పుపై జరుగుతున్న రచ్చకు 2024లో జరిగిన హరీష్ రావు కండువా ఉదంతం బలమైన సాక్ష్యంగా నిలుస్తుంది. పటాన్చెరు కార్యకర్తల సమావేశంలో ఆయన పాత టీఆర్ఎస్ కండువా ధరించడం, బీఆర్ఎస్గా మారాక తెలంగాణ అస్తిత్వం కనుమరుగైందన్న ఆవేదన, ఈ పార్టీ మనది కాదు అనే పరాయి భావన ప్రజల్లో నాటుకుపోయిందనే వాస్తవానికి అది తొలి సంకేతం. నియోజకవర్గాల సమీక్షలో క్యాడర్ ఇదే అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు అధినేత దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. వరుస ఓటములకు అడ్డుకట్ట పడకపోవడంతో భారత రాష్ట్ర సమితి తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చాలనే డిమాండ్ క్షేత్రస్థాయి నుంచి బలంగా వినిపిస్తోంది. వాస్తవానికి ప్రతికూల ఫలితాలు వచ్చిన ప్రతిసారి జిల్లా స్థాయి ముఖ్య నేతలు అధిష్టానం దృష్టికి ఇదే విషయాన్ని తీసుకువెళుతున్నారు. పార్టీకి పూర్వవైభవం రావాలంటే ప్రజల్లో బలంగా నాటుకుపోయిన తెలంగాణ సెంటిమెంట్ను తిరిగి తట్టిలేపే పాత పేరు తప్పనిసరి అనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో దృఢపడుతున్నట్లు స్పష్టమవుతోంది. ఒకప్పుడు ఢిల్లీ పీఠంపై కన్నేసిన పార్టీ ఇప్పుడు గల్లీ ఎన్నికల్లో నెగ్గుకు రావడంపైనే బెంగ పెట్టుకునే దుస్థితికి చేరింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా గెలుస్తారా అన్న సందేహం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. సరిగ్గా ఇలాంటి క్లిష్ట సమయంలో మళ్లీ తెరపైకి వచ్చిన పేరు మార్పు వ్యవహారం పార్టీ శ్రేణులను మరింత గందరగోళంలోకి నెట్టేసింది. క్యాడర్కు దిశానిర్దేశం చేయాల్సిన సమయంలో అధినాయకత్వం ఇంకా పేరు మార్పు పంచాయతీలోనే కొట్టుమిట్టాడడం నైతికంగా దెబ్బతీస్తోంది. ప్రస్తుతం పేరు మార్పు చర్చ ఇంత బలంగా తెరపైకి రావడానికి వెనుక ఒక బలమైన తక్షణ కారణం ఉంది. అదే ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం. వారి అనర్హతపై ఏడాది చివరకు నిర్ణయం వస్తే ఉప ఎన్నికలు అనివార్యమవుతాయి. వరుస ఓటములతో ఢీలాపడ్డ పార్టీకి ఈ ఉప ఎన్నికలు చావోరేవో లాంటివి. అందుకే ఈ సమరంలో భారత రాష్ట్ర సమితిగా కాకుండా తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితిగా బరిలోకి దిగాలనేది వ్యూహంగా కనిపిస్తోంది. సెంటిమెంట్ను ఓట్లుగా మార్చుకునేందుకు పాత అస్త్రాన్ని బయటకు తీయాలని పార్టీ తీవ్రంగా యోచిస్తున్నట్లు స్పష్టమవుతోంది. (2001లో ఆవిర్భవించిన టీఆర్ఎస్ 2022లో బీఆర్ఎస్గా రూపాంతరం చెందింది. ఇప్పుడు మళ్లీ పాత పేరు కావాలంటే సాధ్యమేనా? ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 29A ప్రకారం పార్టీ తీర్మానం చేసి తిరిగి పాత పేరు కోసం ఈసీకి దరఖాస్తు చేసుకోవచ్చు. చట్టపరంగా దీనికి ఎటువంటి అభ్యంతరం ఉండదు. అయితే ఈ పేరు మార్పు అనేది కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదాన్ని అధికారికంగా ఒప్పుకున్నట్లవుతుంది. పునాదులు బీటలు వారిన తర్వాత పైకి రంగులు మార్చినంత మాత్రాన పార్టీ పూర్వవైభవంతో వెలుగొందుతుందనుకోవడం అత్యాశ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితమైనప్పటికీ పార్టీని నడిపించేందుకు ఒక బలమైన రెండో తరం నాయకత్వం సిద్ధం కాలేదనే విమర్శ బలంగా ఉంది. ముఖ్యంగా కేటీఆర్, హరీష్ వంటి ముఖ్య నాయకుల మధ్య అంతర్గత సమన్వయం లోపించడం, కేసీఆర్ తర్వాత పార్టీ పగ్గాలు ఎవరు చేపడతారనే స్పష్టత లేకపోవడం క్యాడర్లో తీవ్రమైన నిరాశను నింపింది. ఈ నాయకత్వ శూన్యత కారణంగానే కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ముందుకు సాగుతున్నప్పుడు దానికి ధీటుగా పోరాడే శక్తిని బీఆర్ఎస్ కోల్పోయింది. కేసీఆర్ లేని చోట పార్టీ నిలబడలేదనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ ఒక బలమైన ప్రతిపక్షంగా తన పాత్రను సమర్థవంతంగా పోషించడంలో విఫలమైందనే అభిప్రాయం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు, హామీల అమలులో జాప్యం వంటి అంశాలపై కూడా బీఆర్ఎస్ తరపున పెద్ద ఎత్తున
నిరంతరాయంగా ప్రజా ఉద్యమాలు రాలేదు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ చురుకుగా ఉండకపోవడం, నిరసన కార్యక్రమాలకు దూరంగా ఉండడం, అసెంబ్లీ వైపు కన్నెత్తి చూడకపోవడం వంటివి ప్రతిపక్ష పాత్రలో పార్టీ వైఫల్యాన్ని స్పష్టం చేశాయి. ఎన్నికల ఓటమి తర్వాత కూడా అధికార పార్టీని ఇరుకున పెట్టడంలో విఫలమైతే ప్రజలకు దానిపై విశ్వాసం మరింత తగ్గుతుంది. బీఆర్ఎస్ పాలనలో జరిగిన ఆర్థిక అక్రమాలు, కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాల పెరుగుదల వంటి అంశాలపై ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు బీఆర్ఎస్ ప్రతిష్టను మరింత దెబ్బతీశాయి. బీఆర్ఎస్ అంటే అవినీతి అనే ముద్ర బలంగా పడింది. దీనికి తోడు గతంలో ప్రజలకు అండగా నిలిచిన రైతు బంధు, దళిత బంధు వంటి సంక్షేమ పథకాల అమలులో చివరి దశలో ఆలస్యం జరగడం లేదా కొన్ని వర్గాల ప్రజలు వాటిని విస్మరించడం కూడా ఓటు బ్యాంకును దూరం చేసింది. కేవలం పేరు మార్చినంత మాత్రాన ప్రజల దృష్టిలో ఉన్న ఈ అవినీతి ముద్ర, పాలన విస్మరణ అంశాలు తొలగిపోవు. బీఆర్ఎస్గా మారిన తర్వాత మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పార్టీ కార్యకలాపాలు ప్రారంభించినప్పటికీ అక్కడ కూడా కేసీఆర్ వ్యూహం పూర్తిగా బెడిసి కొట్టింది. ఇతర రాష్ట్రాల్లో పార్టీకి 1% ఓటు వాటా రాకపోగా అక్కడి రాజకీయ శక్తులు బీఆర్ఎస్ను లెక్క చేయలేదు. ఈ జాతీయ ఆకాంక్ష ప్రయాణం అట్టర్ ఫ్లాప్ అవ్వడం సొంత రాష్ట్రంలో పట్టుకోల్పోవడానికి ఒక విధంగా కారణమైంది. జాతీయ విస్తరణ ప్రయత్నాలు విఫలమవడం ద్వారా బీఆర్ఎస్కి ఎటువంటి అదనపు లాభం చేకూరకపోగా తెలంగాణ సెంటిమెంట్ను వదిలేయడం వల్ల భారీ నష్టం వాటిల్లింది. నిస్సందేహంగా బీఆర్ఎస్కి ఎదురైన వరుస వైఫల్యాలు పార్టీ పునాదులను కదిలించాయి. ఈ క్లిష్ట సమయంలో తిరిగి టీఆర్ఎస్గా మారాలనే డిమాండ్ కేవలం పాత పేరుపై ఉన్న సెంటిమెంట్ మాత్రమే కాదు, కోల్పోయిన ఆశలు మళ్లీ చిగురించాలనే తపన. అయితే పేరు మార్పు అనేది కేవలం పైన ఉన్నటువంటి బోర్డును మార్చడం మాత్రమే కాదు. అంతర్గత కుమ్ములాటలు, నాయకత్వ వైఫల్యం, అవినీతి ఆరోపణలే తప్పిదాలను సరిదిద్దుకోవాలి. పాత సెంటిమెంట్ అస్త్రాన్ని బయటకు తీసినంత మాత్రాన గెలుపు వరిస్తుందని అనుకోవడం అవివేకం. గులాబీ పార్టీ మళ్లీ పూర్వ వైభవం సాధించాలంటే పునాదుల నుంచి తమను తాము బలోపేతం చేసుకోవాలి. ప్రజలతో మమేకమై ప్రజాక్షేత్రంలో శక్తివంతంగా పోరాడితేనే బీఆర్ఎస్ లేదు టీఆర్ఎస్ తన ఉనికిని కాపాడుకోగలుగుతోంది. లేదంటే ఈ పేరు కల్లోలు, ఆ పార్టీ రాజకీయ భవిష్యత్తుకు శాపంగా మారడం తథ్యం.